ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. చాలా వరకు చిన్నప్పటి నుంచి మనకి అమ్మమ్మలు కావచ్చు, అమ్మలు కావచ్చు, తిననప్పుడు ఎక్కువగా కథలు చెప్తూ ఉంటారు. అలా కథలు చెప్పడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి? ఎస్ మేడం. అయితే చాలా మంది అంటే ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది అనమాట. అంటే మనకు పాత కాలంలో మన గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ మనం పడుకునే ముందు మనకు కథలు చెప్పేవాళ్ళు. అయితే అసలు ఈ మధ్య తగ్గిపోయిన పేరెంట్స్ని మళ్ళీ వాటి యొక్క ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చెప్పితే మళ్ళీ ప్రతి పేరెంట్ స్టార్ట్ చేస్తారు అనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది మేడం. గ్రేట్ అండి, నిజంగా ఒక మంచి టాపిక్. చాలా మంది పిల్లలకి అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లిజనింగ్ స్కిల్స్ కావచ్చు డెవలప్ అయ్యేవి అని చెప్పేవాళ్ళు. ఎస్ మేడం. అసలు ఇంపార్టెన్స్ ఏంటి కథలు చెప్పడం వల్ల? ఇంపార్టెన్స్ చెప్పే కంటే ముందు నేనే ఒక కథ చెప్తాను మీకు. Sure. ఎస్. అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి 5 మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళ 5 మంది కూడా చాలా సోమరిపోతారు అనమాట. అంటే ఏ పని కూడా చేయరు. ఈవెన్ అది ఇంట్లో చేయరు, బయట చేయరు, తను చెప్పినా కూడా చేయరు అనమాట. అయితే ఏజ్ కొంచెం మీద పడే కొద్దీ, అంటే వయసు పెరిగే కొద్దీ ఆ రైతు ముసలివాడు అయిపోయాడు, నడవడానికి కూడా రావట్లేదు. ఆ రైతు బెడ్ మీదనే పరిమితం అయిపోయాడు అనమాట. అయితే ఆ రైతు ఆ బెడ్ మీద ఉన్నా కూడా బాధపడుతున్నాడు, ఎందుకంటే 5 కొడుకులు సోమరిపోతులుగా ఉన్నారని. ఇప్పుడు ఆ రైతు ఏం చేశాడంటే ఒకసారి 5 మంది కొడుకుల్ని పిలుస్తాడనమాట. పిలిచి ఏం చెప్తాడంటే రైతు, అరే నాన్న, మీ అందరికి ఒక విషయం చెప్తాను. నేను ఏదైతే బాగా డబ్బు సంపాదించానో ఆ డబ్బు, ఆ నగలు కూడా నేను కొన్ని రోజుల క్రితం ఏం చేశానంటే మన ఇంట్లో ఉన్న అన్నిటిని కూడా తీసుకొని ఒక పెట్టెలో పెట్టి నేను మన పొలంలో ఒక గుంత తీసి ఆ గుంతలో పాతి పెట్టాను నాన్న. ఒకసారి మీరు వెళ్ళి దాన్ని ఎక్కడ పెట్టాను నేను మర్చిపోయాను, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆ సోమరిపోతులుగా ఉన్న 5 మంది కొడుకులు కూడా వెంటనే హుటాహుటిన ఆ పొలానికి వెళ్ళి గడ్డపారలు అలాంటివి ఐటమ్స్ యూజ్ చేసి మొత్తం ఆ పొలాన్ని మొత్తం కూడా గుంతలు తీయడం స్టార్ట్ చేశారు. తీరా ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు. నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, మేము పొలం మొత్తం కూడా గుంతలు తీసాము, నువ్వు పెట్టిన పెట్టె ఎక్కడ కూడా మాకు కనిపించలేదు అని చెప్తాడు. అప్పుడు తండ్రి నవ్వుకొని, ఎలాగో గుంతలు తీశారు కాబట్టి కొన్ని విత్తనాలు దాంట్లో చల్లితే ఒక 6 నెలల తర్వాత మనకు ఆ పంట పండి పుష్కలంగా పండితే మనకు డబ్బులు వస్తాయి, అదే నిజమైన సంపద. నేను మీరందరూ కూడా ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నారని అలా చెప్పాను అని చెప్తాడనమాట. గ్రేట్. అప్పుడు కొడుకులు లోపల కొంతవరకు తిట్టుకున్న తర్వాత రియలైజేషన్ అయ్యారనమాట. అయితే ఇప్పుడు నేను ఈ స్టోరీ చెప్పడం ఎందుకంటే, స్టోరీ చెప్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శ్రద్ధగా విన్నారు కాబట్టి పిల్లలకి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. అంటే ఎవరైతే పేరెంట్స్ ఇప్పుడు మీ పిల్లలకి పడుకునేటప్పుడు ఇలాంటి స్టోరీస్ చెప్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్, లిజనింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఫస్ట్. దెన్ నెక్స్ట్ ఏంటంటే, పిల్లల లోపల కొన్ని బిహేవియర్స్ పేరెంట్స్కి నచ్చవు. అంటే ఈ బిహేవియర్ నేను మార్చాలి, ఈ బిహేవియర్ నేను చేంజ్ చేయాలి మా పిల్లల లోపల, నాకు కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బిహేవియర్ ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే మీ పిల్లల్లో ఏ బిహేవియర్ని, ఏ హ్యాబిట్ని మీరు మార్చాలనుకున్నా రైట్ టైం ఎప్పుడంటే స్లీప్ టైం. సో మీరు ఆ పిల్లల దగ్గర కనెక్షన్ బిల్డ్ అయితేనే పిల్లల లోపల ఉన్నటువంటి మిస్టేక్స్ని మీరు కరెక్షన్ చేయగలుగుతారు. కాబట్టి మీ కనెక్షన్ బిల్డ్ అవ్వాలంటే బెటర్ టైం స్టోరీ టెల్లింగ్ టైం. అది ఎప్పుడు అంటే మంచి స్లీప్, అంటే నిద్రపోయే ముందనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల కాన్సన్ట్రేషన్, లిజనింగ్ పవర్ని పెరుగుతుంది. తర్వాత మీ యొక్క బాండ్ అనేది కూడా బలంగా ఉంటుంది. అంటే మీరు ఏదైతే చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా మీరు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీరు హావభావాలతో ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, అంటే ఒక ఫీల్ ఉంటుంది అనమాట. సో ఆ సన్నివేశం జరగడం వల్ల మనం హావభావాలను ఎలా వ్యక్తం చేయాలో పిల్లలు పేరెంట్స్ని చూసే రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా నేర్చుకుంటారు ఏదైనా ఎక్స్ప్రెస్ ఎలా చేయాలనేది. ఇప్పుడు బాధని, సంతోషాన్ని వేరువేరుగా ఎక్స్ప్రెస్ చేయాలి, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. అది కథలు చెప్పడం వల్ల ఎక్కువ నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. కథలో ఏదైనా కొన్ని ఎమోషన్ సీన్ జరిగినప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మనం ఆ కథలో చెప్తాం. సో పిల్లలు ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి చిన్న విషయానికి ఫీల్ అవుతుంటారు. టీచర్ తిట్టినా, లేకుంటే తోటి ఫ్రెండ్స్ ఒక మాట అన్నా కూడా చాలా హర్ట్ అయిపోతుంటారు. ఇంకా మనం చూసుకుంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నారు. కాబట్టి ఇవి ఎందుకు రీజన్ అంటే, వాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళు చైల్డ్హుడ్ నుంచి అలాంటి ప్రోగ్రామింగ్ చేయలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ ఒక్కటే దాన్ని హర్ట్ అయిపోతారు. ఇప్పుడు చూడండి, ఒక పెళ్లిగాని అమ్మాయి ఉందనుకోండి, బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో అంటే అమ్మ నాన్న మధ్య ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఎలా ఉండాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒకవేళ బాధ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది చూసిన అమ్మాయి అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హస్బెండ్ దగ్గర అలాగే ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఇక్కడ చాలా గారాబంగా పెరిగింది, హస్బెండ్ దగ్గర వెళ్ళిన తర్వాత ఒక చిన్న సమస్య వచ్చిందంటే
వాళ్ళు దాన్ని చాలా పెద్దగా తీసుకుంటారు, హార్ట్కి తీసుకుంటారు, ఇబ్బంది ఫీల్ అవుతారు. ఇలాంటివి జరగడం వల్లనే డైవర్స్. కాబట్టి పిల్లలకి ఇలాంటివి ముందే ప్రోగ్రామింగ్ చేయాలి. అంటే ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాల పట్ల కథలు చెప్పడం వల్లనే పిల్లలకి వస్తుంది. ఇంకొకటి, కథలు చెప్పడం వల్ల పిల్లలకి భాషా పరిజ్ఞానం కూడా పెరుగుతుంది అనమాట. కొత్త కొత్త పదాలు వాడుతుంటారు. అంటే పిల్లల దగ్గర పేరెంట్స్ మంచి మంచి పదాలు వాడుతున్నప్పుడు పిల్లలు కూడా వాటినే మళ్ళీ చెప్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీంతో పాటు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కొత్త పదాలు వింటారు, విన్న తర్వాత వీళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ రేపు స్కూల్కి వెళ్తారు, రేపు మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో మళ్ళీ స్టోరీ చెప్తారు. స్టోరీ చెప్పేటప్పుడు మీరు ఎలా చెప్పారో సేమ్ అవే పదాలు వాడుతూ మళ్ళీ డిట్టో చెప్తారు. అంటే మీ పిల్లలకు డిఫాల్ట్గానే స్టోరీ టెల్లింగ్ కూడా నేర్పించారు స్టోరీస్ మీరు చెప్పడం వల్ల. సేమ్ మీది కూడా కాపీ చేస్తారు కాబట్టి. సో ఇలాంటి హావభావాలు ఎక్స్ప్రెస్ అవుతాయి, వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ వస్తుంది, కొత్త భాష వస్తుంది, తర్వాత వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు చెప్పింది విని అర్థం చేసుకున్నారు, ఎందుకంటే మీరు చెప్పింది విన్నరు, అర్థం చేసుకున్నారు, మళ్ళీ వేరొకరికి చెప్పే కెపాసిటీ ఉంది. దెన్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు స్టోరీ చెప్పేటప్పుడు మీరు ఒక రైతు ఉన్నాడు, వాళ్ళకి 5 మంది కొడుకులు ఉన్నారు అని నేను ఏదైతే చెప్తున్నానో మీ లోపల ఒక ఇమాజినేషన్ స్టేట్ వచ్చింది. అవునా మేడం? ఇది చాలా చాలా పవర్ఫుల్. అంటే నాలెడ్జ్ కన్నా ఇమాజినేషన్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాము, దీని మీద ఒక వీడియో కూడా చేశాము. అయితే ఇప్పుడు ఆ ఇమాజినేషన్ పవర్ పెరగడం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా వీళ్ళు నేర్చుకుంటారు స్టోరీ టెల్లింగ్ చేయడం వల్ల. కాబట్టి ఇమాజినేషన్ పెరుగుతుంది. కొత్తగా ఇదే ఇమాజినేషన్ పవర్ నుంచి వాళ్ళకి నిదానంగా క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది. అంటే కొత్తగా ఆలోచించగలుగుతారు, కొత్తగా ఏదైనా పనులు కూడా ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి అంతరించిపోతున్న ఈ స్టోరీ టెల్లింగ్ని మళ్ళీ ప్రతి పేరెంట్ కూడా ఒక బాధ్యతగా తీసుకొని, మీరు కష్టపడాల్సిన పనేం లేదు. పేరెంట్స్ అనుకోవచ్చు, అంటే మాకు కథలు రావు కదా అంటుంటారు కొంతమంది స్టూడెంట్స్. మీరు ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఒకవేళ యూట్యూబ్లో సెర్చ్ చేసినా, లేకపోతే ఏదైనా బుక్ స్టోర్కి వెళ్తే స్టోరీ బుక్స్ చాలా వస్తాయి. ఒకవేళ మీరు చదివే అంత టైం లేదనుకుంటే యూట్యూబ్లో ఒక 5 minutes స్టోరీ విని దాన్నే రిపీట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఏవి చేయకుండా పిల్లల లోపల ఎలాంటి హ్యాబిట్ కావాలి, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి ఇది చాలా మేజర్ రోల్ క్రియేట్ చేస్తుంది. ఇన్ని ఇంపాక్ట్ ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా ఎలా ఉండాలనేది మీరు ఒక చిన్న స్టోరీ చెప్పడం వల్ల ఇమాజినేషన్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, కొత్త పదాలు వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, గ్రాస్పింగ్ పవర్ వస్తుంది, స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ వస్తుంది, వేరొకరి దగ్గర మాట్లాడే కెపాసిటీ వస్తుంది. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దాన్ని మీరు ఎంత మిస్ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచైనా యూట్యూబ్లో ఒక స్టోరీ చూడండి, అదే స్టోరీని మీ పిల్లలకు చెప్పండి. దాన్ని వాళ్ళు నేర్చుకుంటారు, తిరిగి వేరొకరికి చెప్తారు. కాబట్టి ఇవన్నీ బెనిఫిట్స్ కూడా పొందగలుగుతారు. డెఫినెట్గా అండి. అండ్ నిజమే, స్టోరీ చెప్పేటప్పుడు వయసుతో సంబంధం లేదు. ఎవరైనా కూడా ఎంత వయసులో వాళ్ళైనా స్టోరీ చెప్తున్నారంటే ఆగుతారు ఒక నిమిషం, కరెక్ట్, అసలు ఏంటి అన్న విషయం తెలుసుకోవడానికి. అంత ఇంట్రెస్ట్ని, ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తుంది స్టోరీ. ఎస్ మేడం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు చిన్నప్పుడు అసలు పిల్లలకి మన బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్ అన్నాను. పిక్చర్ లాంగ్వేజ్తో పాటు ఒక బ్రెయిన్ సీక్రెట్ ఏముంటుందంటే స్టోరీస్ని మన బ్రెయిన్ చాలా ఈజీగా క్యాచ్ చేస్తుంది. కాబట్టి ఇది సీక్రెట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పిల్లలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, మళ్ళీ చెప్పగలుగుతారు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలామంది పిల్లలు ఎస్పెషల్లీ టాపర్స్గా రావాలి అండ్ దాంతోపాటు మెమరీ పవర్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు. ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటుంటారో కొన్నిసార్లు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోయేది మనం ఎక్కువగా చూస్తుంటున్నాం. వాళ్ళకి సంబంధించి స్టడీ టిప్స్ కావచ్చు, మెమొరీకి సంబంధించిన కొంత అనాలిసిస్ అండ్ దాంతోపాటు టెక్నిక్స్ కావచ్చు మన దగ్గర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఫర్దర్గా క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్స్ అని ఒక కంప్లీట్ స్టడీ బ్లూ ప్రింట్ని ఇవ్వబోతున్నాం మేడం. ఇది కంప్లీట్గా 3 hours వర్క్షాప్ అనమాట. ఇది ప్రతి సండే 10 o'clock నుంచి 1 PM వరకు ఉంటుంది. అంటే మార్నింగ్ 10 నుంచి 1 PM వరకు ఉంటుంది. సో ఈ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. చాలామంది స్టూడెంట్స్కి ఎలా చదవాలో క్లారిటీ ఉండదు, ఎలా రివిజన్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడే ఒక టెన్షన్కి గురవుతుంటారు. సో ఇలాంటి అందరి కోసమే అంటే చాలా ఈజీ వేలో అందరూ ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని అందరూ సక్సెస్ఫుల్గా మార్క్స్ తీసుకొచ్చుకోవాలని ఈ స్టడీ సీక్రెట్స్, టాపర్ స్టడీ సీక్రెట్స్ అనేది వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది 3 hours ఉంటుంది మేడం. ఓకే, ఎవ్రీ సండే 10 to 1 PM వరకు. 10 to 1 PM. దీని కాస్ట్ వచ్చేసి అందరికీ రీజనబుల్గా ఉండాలనేసి జస్ట్ 199 రూపీస్ మాత్రమే. 199 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. అంటే స్టడీస్కి సంబంధించి ఏదైనా ఈ క్లాసెస్ వరకు మాత్రమే అన్న బౌండరీ ఏమైనా ఉందా? ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఈ వర్క్షాప్ డిజైన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరూ చదవండి చదవండి అని అంటుంటారు, కానీ ఎలా చదవాలనే విషయాలు తెలియక చాలామంది స్టూడెంట్స్ ఆగిపోయారు. సో ఎలా చదవాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలనే విషయాల పట్ల వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ఎగ్జామ్స్ వాళ్ళని కూడా ఈవెన్ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని కూడా ఒక టాపర్స్ చేయాలంటే జస్ట్ ఫాలో అవ్వాల్సింది కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ తోటి నేను 3 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను అనమాట. డెఫినెట్గా. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే అటు పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఒకవేళ
మీ పిల్లల్ని కూడా ఈ క్లాసెస్లో ఈ వర్క్షాప్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎవ్రీ సండే 10 to 1 అంటే 3 hours సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇంతకుముందు ఫీడ్బ్యాక్స్ మీరు చూసినా మీకు ఒక ఐడియా ఉండొచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.